మహా హాయ్. సో అంటే జిఎంబిని ప్రెజెంట్స్ అనగానే ఆబ్వియస్గా మహేష్ బాబు రివ్యూ అనేది ఎక్స్పెక్ట్ చేసాము. కాకపోతే ఆయన మోర్ దెన్ రివ్యూ, ఇట్స్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హిజ్ అన్నట్లుగా షేర్ చేశారు ఆయన. సో ఆయన తర్వాత మీతో మాట్లాడినందు కానీ లేదంటే వెరీ డిడ్ హీ యాక్చువల్లీ వాచ్ ద ఫిలిం? He watched it, I think, at his home. at his place, in a మేము very major home theater, basically. మేజర్ అక్కడే చేసినాము. Yeah. మహేశ్వర్కి నమ్రత గారికి సేమ్. నేను పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నాను. నిజం చెప్పాలంటే లాస్ట్ ఫోర్ డేస్గా స్నానం చేయకుండా పనిచేసి ఇప్పుడే ఈ ఈవెంట్కి రావాలని స్నానం చేసి వచ్చాను అనమాట. సో సో యాక్చువల్లీ ఒక గ్రూప్ కాల్ మొత్తం వర్క్స్ అయిపోతే ప్రశాంతంగా మహేశ్వర్తో పెట్టాలని వెయిట్ చేస్తున్నాను. బట్ అక్కడ కాపీ అక్కడ యూఎస్ నుండి అన్ని కాల్స్ వస్తాయి. బట్ ఐ యాక్చువల్లీ వాంటెడ్ టు టెల్ యూ సార్, నేను ఎక్కడ మహేష్ సార్ చెప్పాలనుకున్నంత నేనే ఫోన్ ఆయన మాట్లాడాలనుకున్నా కూడా నేను ఫోకస్ చేయలేనంత స్పేస్లో ఉన్నాను అనమాట ఒక గంట క్రితం వరకు కూడా. కానీ ఎక్కడ నాకు మహేష్ సార్ చెప్పాలనుకుందంతా ఆయన 40 నిమిషాలు పైగా అనురాగ్తో మాట్లాడారని చెప్పేసి విన్నాను. ఆయన ఏం మాట్లాడారో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం నాకు మొత్తం చెప్పేసింది సార్. ఆయన ఎట్లా ఈ ఫిలిం గురించి ఐ మీన్ లైక్ ఆయన ఒపీనియన్ ఏంటనేది. ఎక్కడంటే నేను వాయిస్ ఓవర్ ఇస్తాను అని ఆయన ఈ దీనికి వాయిస్ ఓవర్ ఇస్తాను, అనురాగ్ ఫోన్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తా అన్నారు, నాకు వాయిస్ ఓవర్ కావాలంటే ఐ వాజ్ యాక్చువల్లీ డ్రీమింగ్ టు హ్యావ్ మహేష్ గారు వాయిస్ ఓవర్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ గంట సేపులో, బికాజ్ ఎప్పటి నుంచో లోపల బ్రూ చేసుకుంటూ ఉన్నా ఎలా చెప్తే బాగుంటుంది ఆయన అని చెప్పేసి బ్రూ చేసుకుంటున్నాను. గంట సేపుల్లో నేను ఈ సినిమా తాలూకా సినాప్సిస్ ఒక జస్ట్ ఇదేంటి ఈ సినిమా నేను ఎందుకు తీశాను, ఏం తీశాను అని చెప్పేసి వాళ్ళకి పంపిస్తే దే ఆల్ స్పోక్, వాళ్ళు ఫోన్లో మాట్లాడి దే కేమ్ అప్ విత్ దిస్ వాయిస్ ఓవర్. అండ్ నిజం చెప్పాలంటే ఆ టీజర్ నేను ఇందాకే మీకు ప్రింట్ తీస్తూ ఫస్ట్ టైం చూశాను వాయిస్ ఓవర్ ఏంటనేది. మునుపెన్నడు చూడని విధంగా తెలుగు సినిమా ఆయన మాటల్లో అన్నారు అనగానే నాకు యాక్చువల్లీ దట్ ఈస్ ఇట్. ఆ 40 నిమిషాల కాల్ నేను వినకపోయినా కూడా నాకు అక్కడితో ఆయన ఏదైనా కావచ్చు సార్. అంటే ఈ సినిమా ఏదైనా, ఇట్స్ అ ప్యూర్ సైకలాజికల్ డ్రామా ఫర్ అ సూపర్ స్టార్ లైక్ దాట్. హీ మైట్, అందరూ అనుకుంటాం హీ మైట్ హిస్ వ్యూ ఆన్ ఫిల్మ్స్ మైట్ బి సంథింగ్ డిఫరెంట్. ఈ సినిమా స్పేస్లో ఉండదు, ఆయన సూపర్ స్టారు ఆ స్పేస్లో ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. బట్ ఫర్ హిమ్ ఈ సినిమాని అర్థం చేసుకుని ఈ సినిమాని మీన్ లైక్ ఆ మాటతో కంక్లూడ్ చేశారంటే లైక్ మహేష్ సార్ నాకు మళ్ళీ కాల్ చేయకపోయినా చాలు, కాల్ చేయలేకపోయినా కూడా ఆయన నాకు ఐ మీన్ లైక్ ఐ రియలీ కాల్ చేయకపోయినా ఆయన నాతో మాట్లాడకపోయినా కూడా నాకు ఫుల్ఫిల్మెంట్ అయితే వచ్చింది అనమాట. సరే, మీరు ఉన్నారా ఆయనతో పాటు ఆ రోజు సార్ సినిమా చూసినప్పుడు? వర్ యూ దేర్? నో, ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్ అవుట్ సైడ్. సో వాట్ వాజ్ హిస్ రియాక్షన్ టు యూ? అంటే అసలు అర్థమైపోయింది. అంటే మేము ఏం ట్రై చేసినాము, అసలు ఏం అచీవ్ చేసినాం అనే సెన్స్ సార్ పట్టేసారు. అండ్ ఆల్వేస్ సార్ ఏం చేస్తారంటే ఒక ఫిలిం అయిపోగానే ఇక్కడ హోమ్ థియేటర్ ఉంటుంది, ఒక చిన్న బ్రిడ్జ్లో ఉంటుంది, ఒక రూమ్ ఉంటుంది. సో సార్ ఏంటంటే సినిమా అయిపోగానే అలా బ్రిడ్జ్ మీదకి వెళ్ళి ఆ రూమ్లో వెళ్ళి హీ జస్ట్ సిట్స్ ఆన్, హీ అసిమ్యులేట్స్ ఎవ్రీథింగ్ అండ్ దెన్ హీ గివ్స్ అ రెస్పాన్స్. అసలు ఏమనిపించింది, ఏంటి, వాట్ ఈజ్ వాట్ అది ఒక 40 minute కాన్వర్జేషన్ అనేది ఐ ఫెల్ట్ ఓకే వి అచీవ్డ్ అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఫైనల్ మార్క్ మహేష్ సార్ది కదా. సో వాట్ ఎవర్ వి ట్రై టు డూ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ మనోడు అన్నట్టు ఒక ఫుల్ఫిల్మెంట్ లా వచ్చింది సార్ ద్వారా. ఆల్సో ఇప్పుడు ఆయన లైక్ వారణాసి లాంటి ఒక బిగ్గెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ చేస్తాను ఆయన. ఇప్పుడు రావ్ బహదూర్ని ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అని చెప్పేసి ఆయన ఒక సర్టిఫై చేయడం కానీ, లేదంటే జిఎంబి ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అన్నాను. నాకు తెలిసి మీ మేజర్కి కూడా ఆయన అలా చెప్పలేదు, ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అన్నాను కానీ. అండ్ సత్యదేవ్ ఇన్ అని చెప్పేసి ఆయన ఒక వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ. సో హౌ స్పెషల్ ఈస్ దిస్ ఫర్ యూ? 200% స్పెషల్గా సార్. అంటే ఇంకోటి మనోడు చెప్పినట్టు ఇందాక థియేటర్లో ఉండే 400 మంది 400 విషయాలు ఈ సినిమా నుండి తీసుకుంటారు అనేది, అది మనోడు ఏదైతే చెప్పిండో సార్ కూడా ఆ మాట వచ్చింది. అంటే మనోడు చెప్పలేదు ఆ మాట. అంటే ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్. సైకలాజికల్ డ్రామా అంటే ప్రతి క్యారెక్టర్ మైండ్లో ఏముంది అని ఒక్కొక్కరు ఒక్కొక్కలా చూస్తాం కదా. సో ఆ కల్మినేషన్ అవన్నీ టోటాలిటీలో ఎక్స్పీరియన్స్ అది చాలా, అంటే డీటెయిల్కి వెళ్ళి మాట్లాడిస్తారు. అంటే ఆయన ఫిల్మ్ లవర్ సార్, ఆయన అంటే వేరే సార్. ఆయన పిచ్చి సినిమా అంటే ఆయనకి పిచ్చి. అంటే వాయిస్ ఓవర్ చెప్తా అంటే
మీరు టెన్షన్ పడకండి, నేను 4 సార్లు 10 సార్లు చెప్తా అంటున్నా. నేను చెప్పి పంపిస్తా, మీరు స్ట్రెస్ అవ్వకండి. మీరు మహాకి ఓకే అంటేనే ఓకే, లేకపోతే వద్దు అని ఆయన వెరీ క్లియర్ ఉన్నారనమాట. నేను మహాకి ప్లే చేసేటప్పుడు నాకు తెలిసి ఈ 2 ఇయర్స్లో సింగిల్ టేక్ ఓకే అనేది ఏం లేదు. ఇదే